అసెంబ్లీ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది బీఆర్ఎస్. ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించారు కేసీఆర్. 7 స్థానాల్లో మాత్రమే అభ్యర్థుల్ని మార్పు చేశారు. 4 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించలేదు. బీఆర్ఎస్ తొలి జాబితా విడుదల చేశారు సీఎం కేసీఆర్. మొత్తం 115 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. జనగామ, నాంపల్లి, నర్సాపూర్, గోషామహల్ సీట్లు పెండింగ్ లో ఉంచారు. 2 స్థానాల నుంచి కేసీఆర్ పోటీ చేస్తున్నారు. గజ్వేల్, కామారెడ్డి నుంచి కేసీఆర్ బరిలోకి దిగుతారు. మార్పులు చేర్పులు ఎక్కువ లేవని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని మార్చారు కేసీఆర్. స్టేషన్ ఘన్పూర్, ఉప్పల్, వేములవాడ, కోరుట్ల, ఆసిఫాబాద్, వైరా, ఖానాపూర్, బోధ్, కామారెడ్డిలకు అభ్యర్థుల్ని మార్చారు. కోరుట్ల నుంచి సిట్టింగ్ విద్యాసాగర్ కొడుకుకు సీటు కేటాయించారు. సికింద్రాబాద్ నుంచి సాయన్న కూతురికి టికెట్ ఇచ్చారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు టికెట్ నిరాకరించారు. నియోజకవర్గాల్లో సమస్యలు పరిష్కరించేందుకు 3 మెన్ కమిటీని ఏర్పాటు చేశారు. పరిస్థితులను బట్టి అభ్యర్థులను మారుస్తామని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. అక్టోబర్ 16న వరంగల్లో భారీ ర్యాలీ నిర్వహిస్తామని, అదే రోజు మేనిఫెస్టో ప్రకటిస్తామని స్పష్టం చేశారు కేసీఆర్. 95 నుంచి 105 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. సామాజిక వర్గాల ఆధారంగా కూర్పు ఎలా ఉందో ఒకసారి చూస్తే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. 115 స్థానాలకు ఒకేసారి అభ్యర్థుల్ని గన్ షాట్ లో ప్రకటించారు. ఓసీలకు 58, బీసీలకు 22, ఎస్సీలకు 20, ఎస్టీలు 12, ముస్లింలకు 3 సీట్లు కేటాయించారు. ఇక రెడ్లు 40, వెలమ 11, కమ్మ 5, వైశ్య 1, బ్రాహ్మణ 1, ముస్లింలకు 3 సీట్లు కేటాయించారు. ఇందులో మహిళలకు 7 సీట్లు ఇచ్చారు. 22 సీట్లు బీసీలకు ఇస్తే ఇందులో మున్నూరు కాపులకు 10, యాదవులకు 5, గౌళ్లకు 4, గంగపుత్ర, వంజర, పద్మశాలిలకు ఒక్కో సీటు చొప్పున కేటాయించారు. ఇక 12 ఎస్టీ రిజర్వ్డ్ సీట్లుంటే లంబాడాలకు 7, ఆదివాసీలకు 5 సీట్లు కేటాయించారు కేసీఆర్. ఇక ఎస్సీల విషయానికి వచ్చేసరికి ఇక్కడ 20 సీట్లు ఇస్తే ఇందులో మాల సామాజిక వర్గానికి 8, మాదిక సామాజిక వర్గానికి 11, నేతకాని సామాజిక వర్గానికి 1 సీటు కేటాయించారు. ఇక 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ 7 స్థానాలకు అభ్యర్థుల్ని మార్చారు. ఉప్పల్, బోధ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, వైరా, వేములవాడ, కామారెడ్డి నియోజకవర్గాలకు కొత్త అభ్యర్థులను ప్రకటించారు ముఖ్యమంత్రి. ఇక కేసీఆర్ కామారెడ్డి, గజ్వేల్ నుంచి పోటీ చేయనున్నారు. నర్సాపూర్, నాంపల్లి, జనగామ, గోషామహల్ స్థానాలకు అభ్యర్థుల్ని పెండింగ్ లో పెట్టారు. ఇక అభ్యర్థులు మారిన స్థానాల్లో ఉప్పల్లో బండారి లక్ష్మారెడ్డి, అలాగే ఇక్కడ ఉప్పల్ స్థానానికి వచ్చేసరికి భేతి సుభాష్ రెడ్డి, అలాగే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఇద్దరు కూడా విడివిడిగానే ప్రచారాలు చేసుకున్నారు, కంప్లైంట్స్ ఇచ్చుకున్నారు. ఇక టికెట్ విషయానికి వచ్చేసరికి మేము ఒకటిగా ఉంటామని చెప్పినప్పటికీ కూడా బండారి లక్ష్మారెడ్డికే టికెట్ లభించింది. ఇక అభ్యర్థులు మారిన స్థానాలు చూసుకుంటే గనక మనం
ఆసిఫాబాద్ వచ్చేసరికి కోవా లక్ష్మికి ఛాన్స్ ఇచ్చారు. ఇక్కడ ఆత్రం సక్కుకి సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ స్థానం ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి అది తిరిగి ఆత్రం సక్కుకు ఎక్కడ అకామిడేట్ చేస్తారన్నది కూడా పరిశీలించాల్సిన అంశం. ముఖ్యంగా కేసీఆర్ కూడా అనౌన్స్ చేశారు, కేవలం ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి టికెట్ల కేటాయింపే కాదు, ఇంకా చాలా ముఖ్యమైనవి కూడా ఉన్నాయి. ఎంపీ ఉంది, రాజ్యసభ ఉంది, అలాగే ఎమ్మెల్సీ ఉందని కూడా చెప్పారు. మరి ఇక ఆత్రం సక్కుకు ఎంపీ ఇస్తారా, ఎక్కడ అకామిడేట్ చేస్తారన్నది కూడా ఇప్పటివరకైతే సస్పెన్స్. ఇక అభ్యర్థులు మారిన స్థానాలు చూసుకుంటే కనుక ఖానాపూర్లో వచ్చేసరికి జాన్సన్ ఆయనకి టికెట్ ఇచ్చారు. ఇక రేఖా నాయక్ విషయానికి వచ్చేసరికి ఆమెకి టికెట్ లభించలేదు. జాన్సన్ విషయానికి వచ్చేసరికి కేటీఆర్కు ఆయన కొంత సన్నిహితంగా వ్యవహరించారు. ఇక్కడ రేఖా నాయక్కి సంబంధించి కూడా కొంతవరకు నియోజకవర్గంలో డ్యామేజ్ జరిగిందన్న కొంత సర్వేల ఆధారంగా కూడా ఆమెకు టికెట్ నిరాకరించారు. అభ్యర్థులు మారిన స్థానాల్లో వేములవాడ చెల్మెడ, అలాగే ఆనందరావు, చెన్నమనేని రమేష్ ఆయన జర్మన్ పౌరసత్వం ఉంది కాబట్టి ఆయనకు టికెట్ నిరాకరించారు. అభ్యర్థులు మారిన స్థానాలు కోరుట్ల, కల్వకుంట్ల సంజయ్ ఆయనకు టికెట్ లభిస్తే, ఇక విద్యాసాగర్ విషయానికి వచ్చేసరికి ఆయనకి టికెట్ లభించలేదు. ఇక వైరా విషయానికి వచ్చేసరికి మదన్ లాల్కి టికెట్ ఇచ్చారు. రాములు నాయక్ మొదటి నుంచి కూడా రాములు నాయక్ ఇక్కడ వైరా నిరాకరించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ అంతర్గత పోరు ఎక్కువగా ఉంది కాబట్టి కొంతవరకు కూడా దీన్ని నిరాకరించారు. ఇక అభ్యర్థులు మారిన స్థానాలు చూసుకుంటే కనుక స్టేషన్ ఘన్పూర్ కడియం శ్రీహరి, అలాగే రాజయ్యకు టికెట్ లభించలేదు. ఇక్కడ రాజయ్యకు సంబంధించి కూడా చాలా వరకు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇక నియోజకవర్గంలో సర్వేల ఆధారంగా చూసుకుంటే కనుక కడియం శ్రీహరికే టికెట్ లభించింది. ఇక ఆదిలాబాద్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మేజర్ చేంజెస్ గా చూసుకుంటే గనక సిర్పూరు కోనేరు కోనపకి ఇచ్చారు. అలాగే చెన్నూరు విషయానికి వచ్చేసరికి బాల్క సుమన్కి ఇచ్చారు. బెల్లంపల్లి విషయానికి వచ్చేసరికి దుర్గం చిన్నయ్య. అయితే బెల్లంపల్లి విషయంలో కొంతవరకు కూడా సందిగ్ధత నెలకొంది అనుకున్నారు, ఎందుకంటే ఈయన మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టి దుర్గం చిన్నయ్యకు టికెట్ నిరాకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ కూడా ప్రచారం జరిగింది. అయినప్పటికీ కూడా సిట్టింగ్కే ఇచ్చారు. దుర్గం చెన్నైను టికెట్ లభించింది. ఇక మంచిర్యాల విషయానికి వచ్చేసరికి నడింపల్లి దివాకర్ రావుకు టికెట్ వరించింది. ఆసిఫాబాద్ కోవా లక్ష్మి. మొదట చెప్పుకున్నట్టుగానే ఆసిఫాబాద్ విషయానికి వచ్చేసరికి ఆత్రం సక్కుకి ఇటు సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ సీట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది కాబట్టి కోవా లక్ష్మికి టికెట్ లభించింది. ఖానాపూర్ విషయానికి వచ్చేసరికి జాన్సన్ భూక్యా నాయక్. ఖానాపూర్ విషయం కావచ్చు, ఆసిఫాబాద్ విషయం మేజర్ ఆదిలాబాద్లో వచ్చేసి దాదాపు ఎక్కువ చేంజెస్ కనపడుతున్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు కావచ్చు, అలాగే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సర్వేల రిపోర్టులు కావచ్చు, గెలుపోటములు కావచ్చు, గెలుపు గుర్రాలని వాటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని సీఎం కేసీఆర్ పూర్తి స్థాయిలో కసరత్తు చేసి వీటన్నిటిని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇక ఆదిలాబాద్ విషయానికి వచ్చేసరికి జోగురామన్న, బోధుకు వచ్చేసరికి అనిల్ జాదవ్, నిర్మల్ విషయానికి వచ్చేసరికి అలోల ఇంద్రకరణ్ రెడ్డి, ముధోల్ విఠల్ రెడ్డి. ఇది ఆదిలాబాద్ విషయానికి వచ్చేసరికి అభ్యర్థుల రిపోర్ట్. రైట్, ఇక నిజామాబాద్ జిల్లా వెళదాం. ఇక్కడ ఆర్మూరు విషయానికి వచ్చేసరికి జీవన్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. అలాగే ఇటు బోధనకు వచ్చేసరికి షకీల్కి టికెట్ ఇచ్చారు. జుక్కల్ విషయానికి వచ్చేసరికి హనుమంత షిండే, బాన్స్వాడ విషయానికి వచ్చేసరికి పోచారం శ్రీనివాసరెడ్డికి ఇచ్చారు. ఎల్లారెడ్డి జాజుల సురేందర్కి ఇచ్చారు. కామారెడ్డి విషయానికి వచ్చేసరికి కె చంద్రశేఖరరావుకి ఇచ్చారు. నిజామాబాద్ అర్బన్ విషయానికి వచ్చేసరికి బిగాల గణేష్. నిజామాబాద్ రూరల్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి. ఇక బాల్కొండ విషయానికి వచ్చేసరికి వేముల ప్రశాంత్ రెడ్డికి ఇచ్చారు. మొత్తంగా సిట్టింగులకే ఎక్కువగా సీట్లు లభించాయి. దాదాపు చాలా వరకు కూడా ఈ అభ్యర్థుల ప్రకటన వైరల్ అయిన వాటిని చూసుకుంటే కనుక సిట్టింగులు దాదాపు 30 మంది ఉండొచ్చని ఒక 3 నెలల క్రితం ప్రచారం జరిగింది. కానీ లాస్ట్ మినిట్ అంటే నిన్నకు వచ్చేసరికి 10 మందికి మాత్రమే నో అనే నిరాకరణ ఉంటుందన్నారు. కానీ లాస్ట్ విషయానికి వచ్చేసరికి దాదాపు 9 మందికి నిరాకరించారు. ఇక పాత కొత్త మేళవింపుతో జరుగుతోంది. కొన్ని చోట్ల మార్పులు జరిగాయి. వాటన్నిటికి సంబంధించి కూడా మనం నెక్స్ట్ చూద్దాం. కరీంనగర్ విషయానికి వెళ్దాం. ఇక కరీంనగర్ విషయంలో వచ్చేసరికి కరీంనగర్ విషయానికి వచ్చేసరికి కోరుట్లో వెళదాం. కోరుట్లో వచ్చేసరికి చాలా వరకు కూడా సామాజిక సమీకరణాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బలాబల ఆధారంగా సర్వేల ఆధారంగా తీసుకున్నటువంటి కూర్పుకు సంబంధించి చూస్తే కల్వకుంట్ల సంజయ్ విషయానికి వచ్చేసరికి ఇతనికి టికెట్ లభించింది. ఇక జగిత్యాల విషయానికి వచ్చేసరికి సంజయ్ కుమార్కి, ధర్మపురి విషయానికి వచ్చేసరికి కొప్పుల ఈశ్వర్, రామగుండం కోరుకంటి చందర్, మంథని పుట్ట మధు,
మంథని విషయానికి వచ్చేసరికి పుట్టా మధుకి టికెట్ నిరాకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి లాస్ట్ మినిట్ వరకు కూడా ప్రచారం జరిగింది. ఎందుకంటే దాదాపు హైకోర్టు అడ్వకేట్స్కి సంబంధించి కొంతవరకు కూడా ఆయన ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ ఆరోపణలకు సంబంధించి కూడా ఆ నియోజకవర్గంలో కొంతవరకు కూడా పార్టీకి డ్యామేజ్ జరిగిందన్న ఒక భావనలో ఉన్నారు. కానీ సర్వేల ఆధారంగా తీసుకుంటే గనక మంథన్లో పుట్టా మధుకి టికెట్ వరించింది. ఇక పెద్దపల్లి విషయానికి వచ్చేసరికి దాసరి మనోహర్ రెడ్డికి లభించింది. అంటే మొత్తంగా ఇవన్నీ కూడా సర్వేల ఆధారంగానే సిట్టింగ్లకే ఎక్కువగా మొగ్గు చూపారు. ఎందుకంటే ఆయా సామాజిక సమీకరణాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించి కొంతవరకు సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి బలంగా తీసుకురావడము, ప్రజల్లో వారి పట్ల ఉన్నటువంటి పాజిటివ్ వేవ్ని కూడా పరిగణలోకి తీసుకుని ఈ అభ్యర్థుల ప్రకటన అనేది మాత్రం ఖచ్చితంగా చేశారు కేసీఆర్ అని చెప్పుకోవచ్చు. ఇక మెదక్ విషయానికి వచ్చేసరికి సిద్దిపేట యాజ్ యూజువల్ గానే హరీష్ రావుకి కేటాయించారు, అది తెలుసు. మెదక్ ఇక పద్మా దేవేందర్ రెడ్డి, ఈ నియోజకవర్గాల వారీగా కొంతవరకు స్వపార్టీలోనే సొంత పక్షంలోనే పెద్ద ఎత్తున వాళ్లకు వ్యతిరేకత ఉంది. అయినప్పటికీ కూడా పద్మా దేవేందర్ రెడ్డి వైపే మొగ్గు చూపారు. ఇక నారాయణ ఖేడ్ విషయానికి వచ్చేసరికి భూపాల్ రెడ్డి, ఆందోళ్ విషయానికి వచ్చేసరికి క్రాంతి కిరణ్, జహీరాబాద్ విషయానికి వచ్చేసరికి మాణిక్రావు, సంగారెడ్డి చింత ప్రభాకర్, పటాన్ చెరుగూడెం మణిపాల్ రెడ్డికి ఇచ్చారు. ఇక దుబ్బాకు వచ్చేసరికి కొత్త ప్రభాకర్ రెడ్డి, గజ్వేల్ విషయానికి వచ్చేసరికి కె చంద్రశేఖర్ రావు సీఎం. ఇక మనం చూసుకుంటే కనుక మొత్తంగా మెదక్ సంబంధించి క్యాండిడేట్స్ అనౌన్స్మెంట్ ఇది. ఇక గజ్వేల్ వెళ్దాం. గజ్వేల్లో కేసీఆర్ పోటీ చేస్తున్నారు. ఆయన 8 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అక్కడి నుంచి కూడా అప్రతిహతంగా ఆయన 1985, 2004 వరకు కూడా సిద్దిపేటలో డబుల్ హ్యాట్రిక్ కొట్టారు. ఆ తర్వాత 2014 నుంచి 2018లో గజ్వేల్లో ఆయన గెలుపు సాధించారు. ఇక కేటీఆర్ విషయానికి వచ్చేసరికి ఆయన సిరిసిల్లలో ఆయన దాదాపు 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో తొలిసారి గెలుపు ఆయనకు వరించింది. ఆ తర్వాత నుంచి కూడా 2010, 2014, 2018లో వరుసగా గెలుస్తూ వచ్చారు. కేటీఆర్ సిరిసిల్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు మంత్రి కేటీఆర్. ఇక హరీష్ రావు విషయానికి వెళ్దాం. సిద్దిపేట హరీష్ రావులో ఆయన చాలా భారీ మెజార్టీతో సిద్దిపేటలో గెలుస్తూ ఉంటారు. ఈసారి కూడా ఆయన సిద్దిపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు మంత్రి హరీష్ రావు. ఇక 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రికార్డు ఈయన పేరిట ఉంది. 2004, 2008, 2010 ఉప ఎన్నికల్లో ఆయన గెలిచారు. ఆ తర్వాత 2009, 2014, 2018లో డబుల్ హ్యాట్రిక్ సాధించారు. అత్యధిక మెజార్టీ 1,00,000 పైచీలకు 2018లో ఆయనకు భారీ మెజార్టీ వచ్చింది హరీష్ రావుకి. ఇక జోగురామన్ విషయానికి వస్తారు. ఆదిలాబాద్ విషయానికి వచ్చేసరికి జోగురామన్ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత అక్కడి నుంచి కూడా ఆయన 2009లో తొలిసారి గెలుపు సాధ్యమైంది. ఇక 2012 ఉప ఎన్నిక, 2014, 2018లో కూడా ఆయన వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. ఈసారి కూడా ఆదిలాబాద్లో జోగు రామన్నకు టికెట్ ఇచ్చారు. ఇక్కడి నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు. ఇక కోనేరు కోనప విషయానికి వచ్చేసరికి ఆయన సిర్పూర్ నుంచి ఈ టికెట్ లభించింది. ఇక్కడి నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు. ఇక 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించినటువంటి రికార్డు ఈయన పేరిట ఉంది. 2004లో తొలిసారి ఆయన గెలిచారు. ఆ తర్వాత 2014, 2018లో ఆయన గెలిచారు. ఇక దాని నేపథ్యంలోనే కోనపకు సిర్పూరు టికెట్ లభించింది. ఇక నడింపల్లి దివాకర్ రావు మంచిర్యాల 4 సార్లు ఎమ్మెల్యేగా ఆయన విజయం సాధించారు. ఇక్కడ 1999లో తొలిసారి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత నుంచి కూడా ఆయన 2004, 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించారు. వీరందరూ కూడా దాదాపు వరుసగా ఒక్కొక్కరు 4 సార్లు, 6 సార్లు, 8 సార్లు ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గాలు. అక్కడ
సిట్టింగ్లుగా ఉన్నారు. దాదాపు గెలుపు గుర్రాలుగానే భావించాలి. ఇక ఇంద్రకరణ్ రెడ్డి తీసుకోవచ్చు. అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ కు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఆయన కూడా దాదాపుగా కూడా ఇక్కడ 1999 నుంచి కూడా ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈయన పేరిటి కూడా భారీ రికార్డులు ఉన్నాయి. 2004, 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన 1991 నుంచి 2008లో ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా టికెట్ రావడం, అక్కడి నుంచి కూడా ఆయన దాదాపు 2018లో కూడా ఆయన గెలుపు సాధించడం, ఆ తర్వాత ఆయన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు ఇంద్రకరణ్ రెడ్డి. ఇక గంపా గోవర్ధన్ విషయానికి వచ్చేసరికి నిజామాబాద్ రూరల్ 4 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే దాదాపు ఒక్కొక్కరు కూడా ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఈ రికార్డ్స్ అన్నీ కూడా 1999 నుంచి ఉన్నాయి. ఆ 99 తొలిసారిగా ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు గంపా గోవర్ధను. 2004, 2014, 2018 ఎన్నికల్లో కూడా ఆయన గెలిచారు. సో నిజామాబాద్ రూరల్ నుంచి గంపా గోవర్ధన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక పోచారం శ్రీనివాసరెడ్డి విషయానికి వచ్చేసరికి ఆయన బాన్సువాడ్ నుంచి ఆయన కంటెస్ట్ చేయబోతున్నారు. బాన్సువాడ్ నుంచి కూడా ఆయన దాదాపు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 6 సార్లలో కూడా 94 నుంచి కూడా ఆయన తొలిసారి ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 99, 2009, 2011, 2014, 2018లో ఆయన గెలుపు సాధించారు. ఇక హనుమంత్ షిండే జుక్కలు ఈయన 2009లో తొలిసారి ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక అక్కడి నుంచి కూడా ఆయన 2014, 2018 ఎన్నికల్లో కూడా గెలుపు ఆయన్ని వరిస్తూ వచ్చింది. ఇక కొప్పుల ఈశ్వర్ ధర్మపురి వెళ్దాం. కొప్పుల ఈశ్వర్ 4 సార్లు ఇక్కడ ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009, 2010 ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. 2014 విషయానికి వచ్చేసరికి 2018లో కూడా ఆయన వరుసగా విజయాలు సాధించారు. కొప్పుల ఈశ్వర్ ధర్మపురి 4 సార్లు ఎమ్మెల్యేగా ఈయన గెలుపొందారు. మనము ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూస్తూ ఉంటే అందరూ 6 సార్లు, 8 సార్లు, 4 సార్లు ఒక్కొక్కరు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ట్రాక్ రికార్డ్స్ వాళ్ళ ఖాతాలో ఉన్నాయి. దాదాపు ఇక మన కమింగ్ టు ఇక గంగుల కమలాకర్ కరీంనగర్ వెళ్దాం. అక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు గంగుల కమలాకర్. 2009, 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించారు. వీళ్ళందరికీ కూడా ఉద్యమ నేపథ్యం ఉంది. ఉద్యమంలో కూడా చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంది. కాబట్టి దాదాపు ఒక్కొక్కరు కూడా ఇటు బీఆర్ఎస్తో జర్నీ 12 ఏళ్ళు 14 ఏళ్ళు వీళ్ళకుంది. అంతేకాదు గెలుపు గుర్రారు వీళ్ళందరూ కూడా. ఇక పద్మాదేవేందర్ విషయానికి వచ్చేసరికి మెదక్ పద్మాదేవేందర్ దాదాపు ఈమె 2004లో రామాయంపేట నుంచి ఈమె గెలుపొందారు పద్మాదేవేందర్ రెడ్డి. ఇక మెదక్లో 2004, 2018 ఎన్నికల్లో కూడా ఈమె విజయం సాధించారు.